హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ షార్ట్ కట్ నెంబర్ 8 అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న క్వశ్చన్స్ మీకు రైల్వే నుంచి వచ్చిన క్వశ్చన్సే. సో ఈ క్వశ్చన్ ని మీరు ఎంతసేపట్లో చేయగలుగుతారు మామూలుగా అయితే? సో ఒకవేళ వీడియోని పాస్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తేవడానికి మీకు ఎంత సమయం పట్టిందో చెప్పండి కింద కమెంట్ సెక్షన్ లో. జెన్యున్ గా చెప్పండి, పోయేది ఏం లేదు. ఒకవేళ ఎక్కువ టైం పడితే నెక్స్ట్ టైం తక్కువ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మినిమం మనకి టార్గెట్ ఏంది? 45 సెకండ్స్ లో ఫినిష్ చేయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ని 45 సెకండ్స్ లో ఫినిష్ చేసేటట్టు ఉంటే మనం రైల్వేలో ఖచ్చితంగా ఎన్టీపీసీలో కూడా స్టేషన్ మేనేజర్ లాంటి పోస్ట్ కూడా క్రాక్ చేయొచ్చు. సో ఆ విధంగా తరువుగా ప్రిపేర్ అవ్వడానికే మనకి ఈ షార్ట్ కట్ కోర్స్ అనేది పనికొస్తుంది. మీకు ఫ్రీగా మీకు ఇస్తున్నాం ఈ షార్ట్ కట్ కోర్సు. ఇంకా అంతకుముందు షార్ట్ కట్ వీడియోస్ చూడాలంటే ప్లేలిస్ట్ లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ కి ఎంతసేపట్లో సమాధానం చేస్తారు? సో మామూలుగా అయితే నార్మల్ మెథడ్ లో చేయాలి. సో ఒక నిర్దిష్ట సంఖ్యను 10, 13, 16 మరియు 22 నుంచి తీసేసినప్పుడు ఫలిత సంఖ్యలు అనుపాత నిష్పత్తిలో ఉంటాయంట. అయితే తీసివేయాల్సిన సంఖ్య ఎంత? సో అనుపాత నిష్పత్తి అంటే ఏంది? సపోజ్ కి మీకు అర్థం చెప్పడానికి నేను థియరీ అంతా చెప్తున్నాను. పాపం కొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఏ కామా బి కామా సి కామా డి అనే 4 సంఖ్యలు ఉన్నాయనుకోండి. ఇవి అనుపాత నిష్పత్తిలో ఉండాలంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అవ్వాలి, అంతేనా? ఇవి అనుపాత నిష్పత్తిలో ఉండాలి అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు సి బై డి అవ్వాలి. అంటే ముందు 2 సంఖ్యల యొక్క నిష్పత్తి, ఆ తర్వాత 2 సంఖ్యల యొక్క నిష్పత్తి అనేది సమానంగా ఉంటే ఆ 4 సంఖ్యలు అనుపాత నిష్పత్తిలో ఉన్నాయి అంటాం. సో అయితే ఈ 4 సంఖ్యలు అనుపాతంలో ఉన్నాయంట. ఎప్పుడు ఒక సంఖ్యను తీసేస్తే ప్రతి దాంట్లో నుంచి ఒక సంఖ్యను తీసేయాలి. 10లో నుంచి ఒకటి తీసేయాలి, 10లో నుంచి ఏదైతే తీసేసామో దాన్నే 13లో నుంచి తీసేయాలి. అదే విధంగా అదే సంఖ్యని 16లో నుంచి తీసేయాలి, దాన్నే 12లో నుంచి తీసేస్తే అప్పుడు ఆ 4 అనుపాతంలో ఉంటాయి. అయితే అదేందో కనుక్కోమన్నాడు. దీనికి నార్మల్ మెథడ్ ఉంటుంది. మన బుక్ లో కూడా, ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ లో కూడా నార్మల్ మెథడ్ ఉంది. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు షార్ట్ కట్ అనేది చూద్దాం. ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం లేదు, డైరెక్ట్ గా ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఒకటో సంఖ్యని 4వ సంఖ్యని గుణించుకోండి, రెండో సంఖ్యని అదే విధంగా 3వ సంఖ్యను గుణించుకోండి. నాకు ఎంత వస్తుంది? మొదటి సంఖ్యని 4వ సంఖ్యని గుణిస్తే నాకు 220 వచ్చింది. 10 × 22 అంతే కదా. నెక్స్ట్ రెండో సంఖ్యని 3వ సంఖ్యని గుణిస్తే నాకు ఎంత వస్తుంది? 208. 13 × 16. అదే విధంగా మొదటి సంఖ్యని రెండో సంఖ్యని కూడండి, ఎంత వస్తుందో నాకు? 32 వచ్చింది. అదే విధంగా రెండో సంఖ్యని 3వ సంఖ్యని కూడండి, ఎంత వస్తుంది నాకు? 29 వస్తుంది. ఏం లేదు, ఈ రెండిట్లో పెద్దది కింద రెండిట్లో, ఈ రెండిట్లో పెద్దది 32, ఈ రెండిట్లో చిన్నది 29 కదా. దీంట్లో 32లో నుంచి 29 తీసేయండి, 3 మిగులుతుంది. అండ్ పైన వాటిలో పెద్దదేది 220, చిన్నదేది 208. పెద్ద దాంట్లో నుంచి చిన్నదాన్ని తీసేయండి, ఏం మిగులుతుంది నాకు? 12 మిగులుతుంది. సో 12/3 ఆన్సర్ ఎంత వచ్చింది నాకు? 4. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇది చేయడానికి ఎంత సమయం పడుతుందండి? నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తక్కువ టైం పట్టింది. అలాంటిది మీరు ఇట్లాంటి క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఎంత సమయం పడుతుంది ఇటువంటి క్వశ్చన్స్ చేయడానికి? ఈజీగా చేసేయచ్చు. సో కొంతమంది మూస ధోరణిలో చేస్తూ ఉంటారు. ఎప్పుడు కానీ మనము మ్యాథమెటిక్స్, రీజనింగ్ ఇచ్చేది ఎగ్జామినేషన్ లో నువ్వు చేయగలుగుతావా లేదా అని తెలుసుకోవడానికి కాదు. ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. 10th క్లాస్ స్టూడెంట్ కూడా ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతాడు. కానీ నిన్ను టెస్ట్ చేసేది ఏంటి? నీకు టైమింగ్ స్కిల్స్. నువ్వు ఎంతవరకు పర్ఫెక్షన్ చూపించావు, దాంట్లో నీ ఎంతవరకు నీ డిసిప్లిన్ ఉంది, ఎంతవరకు ఆ క్వశ్చన్ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటావు, ఆ క్వశ్చన్ కి నువ్వు ఏమన్నా షార్ట్ కట్ లో చేయగలుగుతావా, తక్కువ సమయంలో చేయగలుగుతావా, నీ ఎబిలిటీ చూసేది అందుకే. వర్క్ లో కూడా ఇట్లాంటి నువ్వు ఎగ్జామినేషన్ లో మ్యాథమెటిక్స్ ఇట్లాంటి షార్ట్ ట్రిక్ లో, షార్ట్ వేలో, టైం మేనేజ్మెంట్ లో చేసావు అనుకో, రేపు పొద్దున వాళ్ళకి కావాల్సిన జాబ్ లో కూడా నువ్వు టైం మేనేజ్మెంట్ చేస్తావనే ఉద్దేశంతోనే నేను టెక్నికల్ గా ఏ ఎగ్జామ్ లో అయినా సరే నిన్ను మ్యాథమెటిక్స్ లో ఈ విధంగా టైం టేకింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. సో నువ్వు స్మార్ట్ గా వెళ్ళాలి. సో ఈ విధంగా వెళ్ళు. ఎందుకు ఆన్సర్ రాదో చూద్దాం. నెక్స్ట్ నీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను, సేమ్ మెథడ్ లో చేయండి. దీని ఆన్సర్ అనేది కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. 2024లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి, అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు.
నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్సే ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీకి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్. ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు. మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించినవి ఉంటాయి. బేసిక్ సైన్స్ కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 year వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే కి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ కి పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 year వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 year వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.